అలానే మిస్సెస్ రావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద నిజంగా కాల్పులు జరిపినా కానీ నమ్మే పరిస్థితిలో లేదు. ఆయన ఎలక్షన్ దగ్గర నుంచి స్టంట్స్ వేస్తూ ఉన్నారు సానుభూతి కోసం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన పొలిటికల్గా వేస్తున్నటువంటి ట్రిక్స్, జిమ్మిక్స్ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. తాజాగా వాషింగ్టన్లో ఉండేటువంటి ప్రతినిధులకి డిన్నర్ ఇచ్చారు. డిన్నర్ అయిపోయింది రాత్రి 8:40 ఆ తర్వాత ప్రోగ్రాం ప్రారంభమయ్యేటప్పుడు ఒక అహంతకుడు అలెన్ అనేటువంటి అతను ఆయుధాలతో ధరించినటువంటి వ్యక్తి మొత్తం హోటల్లోకి వచ్చేసాడు. అక్కడ హడ్డిల్స్ని కూడా దాటుకొని వచ్చేసారు, సెక్యూరిటీని కూడా దాటుకొని వచ్చేసాడు. దాన్ని గమనించినటువంటి ట్రంప్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్ చేశారు, అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని విచారిస్తూ ఉన్నారు. మరి ట్రంప్కి ఏమైనా అయిందంటే ఏమీ కాల. ట్రంప్ భార్యకి ఏమీ కాల, మెలానీకి కానీ ఏమీ కాల, ఎవరికి. బట్ ఇంక ధైర్యంగా నేను ఇక్కడే ఉంటానని చెప్తున్నారు ఆయన. ఎక్కడ? వాషింగ్టన్ హిల్టన్ అనేటువంటి హోటల్లో. ఇంత జరిగినప్పటికి కూడా కారణం ఏంటంటే తాను ఒక హీరోగా ప్రపంచానికి కనిపించాలి, ఈ కాల్పులకు నేనేం భయపడేటువంటి అధ్యక్షుడిని కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం అనమాట. యాక్చువల్గా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చెప్పింది వినాలి. ఎందుకంటే నిఘా సంస్థ, అత్యంత ప్రతిష్టాత్మకమైన నిఘా సంస్థ అమెరికాకి ఏదైనా ఉందంటే అది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్. ఇది అమెరికా అధ్యక్ష భద్రతను, రక్షణను పర్యవేక్షిస్తుంది. దాంతోపాటు FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది అత్యంత మెరుగైనటువంటి దర్యాప్తు సంస్థ. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, FBI కానీ లేదంటే సీక్రెట్ సర్వీస్ కానీ ఇవి భద్రతను మొత్తం చూస్తూ ఉంటాయి. మరి ట్రంప్కి ఇంత జరుగుతూ ఉన్నప్పుడు భద్రత కల్పించలేదంటే ఇది అమెరికా సీక్రెట్ సర్వీస్ వైఫల్యం కాదా, FBI వైఫల్యం కాదా అని అంటే ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యమే. ఒకవేళ కనుక ఇది జరిగి ఉంటే, లేదా ఇది స్టంట్ అయితే మాత్రం ఇది వాళ్ళ వైఫల్యం కింద వెళ్ళిపోతుంది. ట్రంప్కి మాత్రం క్రేజ్ పెరుగుతుంది. యాక్చువల్గా ఆయన మీద తొలిసారిగా కాల్పులు జరిగినప్పుడు 2024లో ఎన్నికల ప్రచారం సందర్భంగా, రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి ఆయన ఉధృతంగా ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్నటువంటి సమయంలో పెన్సిల్వేనియాలో ఒక అగంతకుడు కాల్పులు జరిపాడు. థామస్ అనే అతను 150 మీటర్ల దూరంలోనే కాల్పులు జరిపాడు. ఇది 1 సెంటీమీటర్ దూరంతో ఇలా బుల్లెట్ వెళ్ళిపోయింది, రక్తం గారింది, ముఖం మీద రక్తంతో ఆయన ఫైట్ 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 అంటూ ప్రచారం మొదలుపెట్టాడు. ఆ హోర్డింగ్స్ వేశారు మొత్తం ఎన్నికల ప్రచారంలో. సీన్ కట్ చేస్తే ఆయన 2024 ఎన్నికల్లో గెలిచాడు. అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా, మేక్ అగైన్ అనేటువంటి నినాదాలతోటి ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నారు. ఆయన గెలిచిన తర్వాత నుంచి వరుసగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి డే 1 నుంచి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచానికి శత్రువుగా మారడంతో పాటు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆయన శత్రువుగా కనిపిస్తున్నారు మెజారిటీ పీపుల్కి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లోరిడాలో ఒక అతను ఆయుధాలతోటి, రైఫిల్ తోటి ఆయన ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? ట్రంప్ ఇంట్లో. ఆయన గోల్ఫ్ ఆడుతున్నటువంటి సమయంలో గోల్ఫ్ కోర్స్ దగ్గర ఒక రైఫిల్ని ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి కనిపించాడు అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ ఏజెన్సీకి. వాళ్ళు అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టుకు అప్పచెప్తే జీవిత ఖైదీ చేశారు అతనికి. అంతకుముందు థామస్ని కాల్చి చంపేశారు సీక్రెట్ ఏజెంట్లు ఎన్నికల సమయంలో. ఆ తర్వాత ఫ్లోరిడాలో జరిగింది, ఇప్పుడు తాజాగా వాషింగ్టన్లో జరిగింది. అంటే 3 సార్లు జరిగింది, మరొకసారి కూడా జరిగింది. వైట్ హౌస్లో ఉన్నప్పుడు వైట్ హౌస్లోకి జొరబట్టడానికి మార్టిన్ అనేటువంటి వ్యక్తి ఆయుధాలతోటి వెళ్ళేటువంటి ప్రయత్నంలో అతన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పట్టుకొని అతన్ని కోర్టులో సబ్మిట్ చేశారు, జీవిత ఖైదీ చేశారు అతనికి కూడా. ఇన్ని జరుగుతూ ఉన్నాయని అంటే అమెరికా సీక్రెట్ ఏజెన్సీ ఘోర వైఫల్యమా అంటే వైఫల్యమే. దానికి కారణం ఏంటంటే
ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి లోకల్ పోలీసులు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకి ఈ సమాచారం ఇచ్చారు. కానీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడంలో లోకల్ పోలీసులు అలాగే కాప్స్ అంటారు అమెరికాలో, లోకల్ కాప్స్కి అలాగే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం కారణంగా ఆ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి తర్వాత జరిగినటువంటి దర్యాప్తులో తేలింది. ఇక ఫ్లోరిడాలో జరిగింది ఏంది, అది నిజంగానే అతను రైఫిల్ తోటి అక్కడ ఉంటేనే పట్టుకున్నారా, జీవిత ఖైదు అయితే అతను వేశారు, లేదా స్టంటా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్షన్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తీసుకుంటూ ఉంటారు. ఆయన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్టేషన్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం అన్ని దేశాలు ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నాయి. రెసిప్రోకల్ ట్యాక్స్ వేశారు. అలాంటి సమయంలో ఆయన మీద అక్కడ రైఫిల్ అటాక్ జరిగింది. రైఫిల్తో అటాక్ చేయాలి అని ప్రయత్నం చేశాడు. అక్కడ ఫ్లోరిడాలో గోల్ఫ్ కోర్స్ దగ్గర. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఇరాన్లో యుద్ధానికి అనవసరంగా వెళ్ళాడు ట్రంప్. అమెరికా అయిపోయింది, అమెరికా పని అయిపోయింది, ఇరాన్ తోటి యుద్ధానికి వెళ్ళి అని చెప్పి ట్రంప్ గ్రాఫ్ పడిపోతుంది. అసలు ఇరాన్ తోటి యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చాయి. ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు రావడంతో ట్రంప్ దిగిపోవాల్సి వస్తుందని చెప్పి ప్రచారం జరిగింది. ఆ ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించినటువంటి మొత్తం ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో ఆయన వెనిజువేలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళారు. దాన్ని చాలదన్నట్టు ఇరాన్ తర్వాత కాంబోడియా అన్నాడు, కాంబోడియా తర్వాత ఉగాండా అన్నాడు, ఉగాండా తర్వాత ఏదో రకరకాలు చెప్పేశారు. ఈ మొత్తంతో ప్రపంచం వ్యతిరేకత అయింది ఆయనకి. లోకల్గా కూడా సర్వే చేస్తే ఆయనకి ప్రతికూలమైన పరిస్థితి, 60% మంది అసంతృప్తిగా ఉన్నారు ఆయన నాయకత్వం మీద. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే అసంతృప్తి, ఇదే వ్యతిరేకత కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో రిపబ్లికన్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది. ట్రంప్ దూకుడు పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇది ఏమాత్రం నచ్చనటువంటి ట్రంప్ ఇప్పుడు పూర్తిగా ఈ ఇరాన్ యుద్ధంలో ఓటమిని అంగీకరించకుండా దీన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి, ప్రపంచం మొత్తాన్ని దృష్టిని మార్చడానికి ఇప్పుడు వాషింగ్టన్లో జరిగినటువంటి హిల్టన్ హోటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉపయోగపడుతుంది. మొత్తం ప్రపంచం యొక్క అటెన్షన్ మొత్తం కూడా ఇప్పుడు ట్రంప్ మీద అత్యాచారం చేయబోయారు అనేది మాత్రమే ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు. సో ట్రంప్కి సానుభూతి, ఇప్పటి వరకు వ్యతిరేకత ఆయన సహజంగా ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త సానుభూతిగా మారుతుంది. ఇది పొలిటీషియన్స్కి చాలామందికి తెలుసు, వెన్నతో పెట్టినటువంటి విద్య. అందులో ట్రంప్ లాంటి వాళ్ళకి అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అంతర్జాతీయ న్యూస్ కాబట్టి, మనం ట్రంప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. మనం విన్నాం ఎలక్షన్ సమయంలో ఎన్ని జిమ్మికులు చేశారో, ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఎన్ని జిమ్మికులు చేయించారో, పశ్చిమ బెంగాల్లో చేయించారు, ఆంధ్రాలో చేయించారు, తెలంగాణలో చేయించారు, అన్ని రకాల్లో చేయించారు. సో అలానే ట్రంప్ కూడా మొత్తం ప్రపంచం మొత్తం కూడా ట్రంప్ ఓడిపోయాడు, ఇరాన్ యుద్ధంలో అమెరికా ఓడిపోయింది, అమెరికా దివాళా తీస్తుంది, అమెరికా ఖాళీ అవుతుంది అనేటువంటి న్యూస్ స్ప్రెడ్ అవుతున్నటువంటి సమయంలో ఇప్పుడు వాషింగ్టన్లో ఉన్నటువంటి వైట్ హౌస్ ప్రతినిధులకు ఇస్తున్నటువంటి డిన్నర్ల సందర్భంగా జరిగినటువంటి సంఘటన యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు ఆలోచింపజేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ట్రంప్ కావాలని ఇవన్నీ చేస్తున్నాడా సానుభూతి కోసం, లేదంటే నిజంగానే ట్రంప్ మీద అత్యాయత్నాలు జరుగుతున్నాయా? 2024 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు అత్యాయత్నాలు జరిగినాయి. ఒకసారి ఆయన ఇంట్లోకి సాయుధ వ్యక్తి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశారు. మరి ఇంత జరుగుతుంటే అమెరికాకు సంబంధించిన నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అమెరికాకు సంబంధించినటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు? ఒక అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి అధ్యక్షుడికే ఇలా జరుగుతుంటే ఆ దేశం యొక్క గూఢాచర్యం ఏంటి అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. నిజంగా కనుక ఇవి జరిగి ఉంటే అమెరికా యొక్క గూఢాచర్యం డొల్లతనం బయటపడినట్టు అవుతుంది. ఇంత జరుగుతున్న అంత డొల్లగా ఉందా గూఢాచర్యం అమెరికాదంటే? ఉండదు. ఇప్పుడు కూడా అమెరికాది అంత డొల్లగా ఉండదు, నిఘా వ్యవస్థ అంత బలహీనంగా ఉండదు. కావాలనే ట్రంప్ ఇలాంటి స్టంట్లు వేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. మరి నిఘా వైఫల్యం కింద మనం ఈయన మీద అత్యాచారాన్ని చూడాలా, లేదంటే ఆయనే ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవడానికి వేస్తున్నటువంటి స్టంట్లా